హైదరాబాద్లో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అధ్యక్షతన రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల సమావేశం నిర్వహించారు. 2047 నాటికి తెలంగాణను $3 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థగా మార్చడమే లక్ష్యమని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ప్రకటించారు. దేశ సగటు వృద్ధి రేటు 8.2% కంటే తెలంగాణ 10.7%తో దూసుకుపోతోందని వెల్లడించారు. రాష్ట్ర అభివృద్ధిలో బ్యాంకులు భాగస్వాములు కావాలని, మహిళా, దళిత, గిరిజన పారిశ్రామికవేత్తలకు రుణ సాయం అందించాలని కోరారు. అలాగే మహిళా సంఘాల వడ్డీ లేని రుణాల పరిమితిని 5 లక్షల నుండి 10 లక్షలకు పెంచుతున్నట్లు డిప్యూటీ సీఎం స్పష్టం చేశారు. That is where the contribution of your GSDP and employment also is large in number. So my request to all the bankers is to be focused now. We have to target more in MSMEs and service sector and industry also. Apart from the private sector lending. I know in private sector lending we are reaching target, but we are not reaching the targets in MSMEs where the contribution is more. So my request to the bankers, investment on infrastructure and innovation is very, very important. Public-private partnerships have to be encouraged more and more to reach the goal of $3 trillion economy. Not just mere by the governments investing money on the innovations or on the industry is not sufficient. The governments, apart from investing on the industry, we have to invest even on innovation also. So is the case along with the government, bankers also have to think very seriously on investing on innovations. The innovations will definitely bring more and more. That is where the హైదరాబాద్లోని మేరీగోల్డ్ హోటల్లో ప్రధానమంత్రి గ్రామీణ సడక్ యోజన పథకంపై దక్షిణాది రాష్ట్రాల ప్రాంతీయ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో పాల్గొన్న మంత్రి సీతక్క కేంద్ర అధికారుల ముందు పలు కీలక డిమాండ్లు ఉంచారు. PMGSY పథకంలో రాష్ట్రాలపై 40% భారం వేయకుండా 100% నిధులను కేంద్ర ప్రభుత్వమే భరించాలని ఆమె కోరారు. ఏజెన్సీ ప్రాంతాలైన ములుగు, భద్రాద్రి, ఆదిలాబాద్ జిల్లాల్లో అటవీ, వన్యప్రాణి చట్టాల వల్ల రోడ్డు పనుల అనుమతుల్లో తీవ్ర జాప్యం జరుగుతోందన్నారు. ఆదివాసీల అభివృద్ధిని కాంక్షిస్తూ ఈ నిబంధనలను సవరించాలని మంత్రి విజ్ఞప్తి చేశారు. PMGSY is not just a road program, but an important driver of rural development. The program has reached a stage where it is connecting remote villages, forest habitations, tribal godems, tribal tandas, and helping improve livelihoods and living standards in interior areas. At the same time, some important policy issues need attention. Earlier, PMGSY works were fully funded by the Government of India. But during the last decade, states were asked to bear 40% of the project cost. తెలంగాణలో ధాన్యం సేకరణలో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఫైర్ అయ్యారు. ధాన్యం సేకరణపై సీఎం రేవంత్ రెడ్డి దుర్మార్గంగా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. గన్ని బ్యాగులు దొరకడం లేదని రైతులు ఆవేదన చెందుతున్నారని తెలిపారు. ప్రభుత్వ నిర్లక్ష్యంతో రైతులు ప్రాణాలు కోల్పోతున్నారన్నారు. అబద్దాలతో సీఎం రేవంత్ పాలనను నెట్టుకొస్తున్నారని అన్నారు. మంచిర్యాల జిల్లాలో 4 రైతులు చనిపోయారని, కానీ ఒక్క రైతు కూడా చనిపోలేదని మంత్రులు మాట్లాడటం శోచనీయమని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటి వరకు 35% ధాన్యం కూడా కొనుగోలు చేయలేదని మాజీ మంత్రి విమర్శించారు. రైతులే కాదు, కాంగ్రెస్ కార్యకర్తలు ధర్నా చేస్తున్నారని తెలిపారు. ఎక్కడికక్కడ రైతులు పడుతున్న ఇబ్బందులు వారి దృష్టికి, ప్రభుత్వ దృష్టికి తీసుకొని రావాలని, ధాన్యం కొనుగోళ్లు ఎక్కడా కూడా జరగకుండా అస్తవ్యస్తమైపోయిన పరిస్థితిని వారికి చెప్పాలని చెప్పి చాలా వివరంగా వారికి ఒక బహిరంగ లేఖ మా పార్టీ తరఫున నేను రాయడం జరిగింది. కనీసం అది చూసిన తర్వాతనన్నా ఒక రివ్యూ చేసుకుంటారేమో, ముఖ్యమంత్రి గారికి డబ్బు సంచుల మీద ఉన్న దృష్టి ఏదైతే ఉన్నదో కనీసం కొద్దిగానన్నా ధాన్యం సంచుల మీద పెడతారేమో, కొద్దిగానన్నా ఎఫర్ట్ పెడతారేమో, ఒక రివ్యూ చేస్తారేమో అని చెప్పి మేము ఆశించినాం. కానీ నిన్న ముఖ్యమంత్రి గారికి ఆయన మాటలు వింటే
వింటే నిన్న ప్రెస్ కాన్ఫరెన్స్ లో నిజంగా అలా చాలా ఆశ్చర్యం అనిపించింది, కొంత బాధ కూడా కలిగింది. దానికి తోడు మంత్రి గారు, సివిల్ సప్లైస్ మినిస్టర్ గారు చాలా దుర్మార్గంగా, చాలా కిరాతకంగా ఆయన మాట్లాడిన మాట, ఎవరూ చనిపోలేదు, ఎక్కడా చనిపోలేదు. నజీరుద్దీన్ అనే రైతు, మంత్రి గారి సొంత జిల్లా నల్గొండ జిల్లా నకరేకల్ కాన్స్టిట్యున్సీ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి సొంత జిల్లాలో నజీరుద్దీన్ అనే రైతు, మొహమ్మద్ నజీరుద్దీన్, ధాన్యం కుప్పల మీద కూలిపోయి నకరేకల్ పట్టణంలో చనిపోయిన పరిస్థితి. ఇది నజీరుద్దీన్ గారు. ఇది వాస్తవం కాదా మంత్రి గారు? ధర్నాలు, రైతులు స్వచ్ఛందంగా రోడ్డెక్కి చేస్తున్న ఆందోళనలు అయితే లెక్కలేదు. ధర్నాలు రైతులే చేయట్లేదు, కాంగ్రెస్ కార్యకర్త. ఇది జనగామ జిల్లా ఏనేబావిలో, ఆయన పేరు పొన్నాల తిరుమలేష్. 200 బస్తాలు వండించిండు, కాంట పెడతలేరు, జోక్తలేరు, ఇదేం దరిద్రం అని చెప్పి కాంగ్రెస్ కార్యకర్త తిరుమలేష్ గారు అర్ధనగ్నంగా నిరసన చెప్తున్న ఫోటో ఇది. ధాన్యం గొంటలేరని ముఖ్యమంత్రి సొంత నియోజకవర్గమైన కొడంగల్ దౌలతాబాద్ మండలం ఆ గ్రామంలో వారు చేసిన నిరసన ముఖ్యమంత్రి గారికి మరి రిపోర్ట్ ఇస్తున్నారో లేదో, ఆయన బుకాయించదలుచుకున్నాడో ఆయన ఇష్టం. ఇక మా పార్టీ నాయకులు మొత్తం కలిసి మంచిర్యాలలో చేసిన ధర్నా, ఒకటే రోజు 4 రైతులు మంచిర్యాల జిల్లాలో మరణిస్తే మా నాయకులు జీవన్ రెడ్డి గారు, మాజీ మంత్రివర్యులు, మాజీ ఎమ్మెల్యే దివాకర్ రావు గారు మంచిర్యాలలో రైతులతో సహా ధర్నా చేసి 4 ప్రభుత్వం ఆదుకోవాలని చెప్పి ఆ ఈదురుగాలులకు అక్కడే మరి సంఘటన జరిగితే వెంటనే మా నాయకులు స్పందించిన పరిస్థితి. మాజీ మంత్రి హరీష్ రావు సంచలన వ్యాఖ్యలు చేశారు. రాబోయే ప్రభుత్వం వస్తే ఫ్యూచర్ సిటీని రద్దు చేసి ఫార్మా సిటీని పూర్తిగా పునరుద్ధరిస్తామని హరీష్ రావు స్పష్టం చేశారు. ఫార్మా సిటీకి కేంద్ర పర్యావరణ శాఖ ఇప్పటికే అనుమతి ఇచ్చిందని, భూసేకరణ అభివృద్ధి అంశాల్లో చట్టపరమైన ప్రక్రియలే కీలకమని ఆయన అన్నారు. రైతుల భూముల విషయంలో డీవియేషన్ జరిగితే తిరిగి ఇవ్వాలని పార్లమెంట్ నిబంధనలు ఉన్నాయని ఆయన పేర్కొన్నారు. ప్రస్తుతం అధికారంలో ఉన్న ప్రభుత్వం కేవలం రాజకీయ డ్రామా చేస్తుందని, ఫ్యూచర్ సిటీ పేరుతో రియల్ ఎస్టేట్ వ్యాపారం జరుగుతోందని ఆయన విమర్శించారు. అంతేకాక హైకోర్టులో కూడా కీలక ప్రాజెక్టులపై కేసులు కొనసాగుతున్నాయని, ప్రభుత్వం ఇచ్చిన వివరణల్లోనే వ్యత్యాసాలు ఉన్నాయని హరీష్ రావు ఆరోపించారు. ఫార్మాసిటికల్ ప్రొడక్ట్స్ లో మన స్టేట్ 1/3, 30% మనదే షేర్. ఇంటర్నేషనల్ గా మనకు ఆ పొటెన్షియాలిటీ ఉంది మన హైదరాబాద్ కు. దాన్ని గమనించి కేసీఆర్ అప్పుడు ఈ 16,000 ఎకరాలు ల్యాండ్ ను మేము సేకరించి ఆల్రెడీ సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఎన్విరాన్మెంట్ క్లియరెన్స్ కూడా తెచ్చాం. అండ్ మన యాక్ట్, పార్లమెంట్ యాక్ట్ ఏం చెప్తుంది, ల్యాండ్ అక్విజిషన్ యాక్ట్ అంటే, ఇఫ్ ఎట్ ఆల్ యూ డీవియేట్ ద పర్పస్, ల్యాండ్ షుడ్ బి గివెన్ బ్యాక్ టు ద ఫార్మర్స్ అనేది మన పార్లమెంట్ యాక్ట్. అందువల్ల ఈ ప్రభుత్వం ఏదో ఒక డ్రామా చేస్తుంది. యాక్చువల్లీ మన హైకోర్టులో కేసు వచ్చింది. కేసు వస్తే ఏమి ఇచ్చింది తెలుసా, గవర్నమెంట్ అఫిడవిట్, నో వీఆర్ కంటిన్యూయింగ్ ద ఫార్మాసిటీ అంటున్నారు. హైకోర్టుకు చెప్పాల్సి వస్తే అఫిడవిట్ లో we have not cancelled the pharmacity, we are continuing the pharmacity అంటున్నారు. బయట మాట్లాడితే 4th సిటీ, ఎక్కడ ఉందిరా 4th సిటీ అంటే ఫార్మాసిటీ 4th సిటీ, వేరే ల్యాండ్ అయితే లేదు, వేరే ఎక్విజిషన్ లేదు. కోర్టుకు వచ్చేసరికి వీఆర్ కంటిన్యూయింగ్, వీఆర్ గోయింగ్ అహెడ్ విత్ ఫార్మాసిటీ అంటున్నారు. అందువల్ల టెక్నికల్ గా వాళ్ళు చేయలేరు. ఇప్పుడు ఏంటంటే కొద్దిగా ఒక జిమ్మిక్స్, లేదా ఫార్మాసిటీకి వీ నీడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఫార్మాసిటీ వచ్చినప్పుడు అక్కడ ఎడ్యుకేషన్ ఉండాలి, ఫార్మాసిటీ వచ్చినప్పుడు అక్కడ హౌసింగ్ ఉండాలి, ఫార్మాసిటీ వచ్చినప్పుడు బేసిక్ నీడ్స్ ఉండాలి అనే పేరు మీద ఇవన్నీ తెచ్చే ప్రయత్నం చేస్తున్నారు. కానీ అది 75 ఉండి ఇది 25 ఉండాలి. కానీ వీళ్ళు 25 ఫార్మా పెట్టి 75 దీన్ని తీసుకొస్తామని ఒక రియల్ ఎస్టేట్ వ్యాపారం చేద్దామని ఆలోచన చేస్తా ఉన్నారు. రేపు బీఆర్ఎస్ వచ్చిన తర్వాత వీళ్ళ ఫ్యూచర్ సిటీ, గీచర్ సిటీ అన్ని రద్దు చేస్తాం. అక్కడ యాజ్ ఇట్ ఈస్ ఫార్మాసిటీని రిస్టోర్ చేస్తాం. ఫార్మాసిటీ రాష్ట్రంలో రోజురోజుకు పెరుగుతున్న ఉష్ణోగ్రతలు, వడగాల్పుల తీవ్రత దృష్ట్యా ఏపీలోని కూటమి ప్రభుత్వం అప్రమత్తమైంది. ఎండల తీవ్రతపై సీఎం చంద్రబాబు అమరావతిలో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. హీట్ వేవ్ పరిస్థితులను ఎదుర్కొనేందుకు తక్షణమే చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. ప్రజలకు ఉపశమనం కలిగించేందుకు రాష్ట్ర వ్యాప్తంగా అవసరమైన చోట్ల టెంట్లు, చలివేంద్రాలు ఏర్పాటు చేయాలని చంద్రబాబు స్పష్టం చేశారు. వీటి ద్వారా ప్రజలకు చల్లని నీరు, మజ్జిగ, ఓఆర్ఎస్ ప్యాకెట్లు అందుబాటులో ఉంచాలని సూచించారు. ఎండల తీవ్రత అత్యధికంగా ఉన్న ప్రాంతాల్లో పరిస్థితులను బట్టి స్థానికంగా సెలవులు ప్రకటించే విషయాన్ని పరిశీలించాలని దిశానిర్దేశం చేశారు. గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో ఎక్కడా తాగునీటి సరఫరాకు అంతరాయం కలగకుండా చూడాల్సిన బాధ్యత అధికారులపై ఉందని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. లోక్సభ స్థానాల పునర్విభజన అంశం దేశవ్యాప్తంగా మరోసారి చర్చనీయాంశమైంది.
ఏపీ మంత్రి నారా లోకేష్ ఓ పత్రిక ఇచ్చిన ఇంటర్వ్యూతో ఈ వ్యవహారం మళ్లీ తెరపైకి వచ్చింది. కాంగ్రెస్ సీనియర్ నేత పి చిదంబరం కౌంటర్, లోకేష్ అంతే ఘాటుగా రీకౌంటర్ ఇవ్వడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. నారా లోకేష్ కేంద్ర ప్రభుత్వ డీలిమిటేషన్ బిల్లును గట్టిగా సమర్థించారు. ఈ బిల్లును వ్యతిరేకించిన రాజకీయ పార్టీలు దక్షిణాది రాష్ట్రాలకు తీవ్ర అన్యాయం చేశాయని మండిపడ్డారు. కొత్త జనాభా లెక్కల ప్రకారం సీట్ల విభజన జరిగితే దక్షిణాది రాష్ట్రాలు నష్టపోతాయన్నారు. దీనివల్ల తమిళనాడు, కేరళ 7 స్థానాలు, ఆంధ్రప్రదేశ్ 3, తెలంగాణ 1 లోక్సభ స్థానాన్ని కోల్పోయే ప్రమాదం ఉందని లోకేష్ ఆందోళన వ్యక్తం చేశారు. లోకేష్ వ్యాఖ్యలపై కాంగ్రెస్ నేత పి చిదంబరం ఎక్స్ వేదికగా కౌంటర్ ఇచ్చారు. నా యువ మిత్రుడు లోకేష్ డీలిమిటేషన్ గురించి మాట్లాడే ముందు కాస్త లెక్కలు సరిచూసుకోవాలి అని ఎద్దేవా చేశారు. కేంద్రం తెచ్చిన బిల్లు వల్ల లోక్సభలో దక్షిణాది రాష్ట్రాల వాటా తగ్గుతుందని చెప్పారు. సీట్లను 50% పెంచినా లాభం ఉత్తరాది రాష్ట్రాలకేనని, ఏపీ సీట్లు 25 నుంచి 38కి పెరిగినా మొత్తం సీట్లలో ఏపీ వాటా తగ్గిపోతుందని వాదించారు. చిదంబరం ట్వీట్ పై మంత్రి లోకేష్ అంతే వేగంగా స్పందించారు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 81 ప్రకారం 1971 జనాభా లెక్కల ఆధారంగా ఉన్న సీట్ల ఫ్రీజ్ 2026 జనాభా లెక్కల తర్వాత ముగుస్తుందని గుర్తు చేశారు. ఆ తర్వాత పునర్విభజన జరిగితే దక్షిణాది రాష్ట్రాల ప్రాతినిధ్యం తగ్గడం ఖాయమన్నారు. ఈ నష్టాన్ని ఆపడానికే ఎన్డీఏ ప్రభుత్వం డీలిమిటేషన్ బిల్లు తెచ్చిందని వివరించారు. కాంగ్రెస్ పార్టీ ద్వారా ఈ బిల్లును పార్లమెంట్లో ఎందుకు అడ్డుకున్నారో చిదంబరం చెప్పాలని లోకేష్ నిలదీశారు. రాష్ట్ర విభజన తర్వాత అనేక ఇబ్బందులు పడ్డామని మంత్రి అచ్చెన్నాయుడు అన్నారు. 2019-24 మధ్య విధ్వంసకర పాలన జరిగిందని, కూటమి చేస్తున్న అభివృద్ధిని చూసి వైసీపీ సహించలేకపోతుందని అచ్చెన్నాయుడు ఆరోపించారు. పదే పదే అబద్దాలు ప్రచారం చేయడం కాదని, రాష్ట్రంలో చేసిన అభివృద్ధిపై బహిరంగ చర్చకు సిద్ధమా అని జగన్కు గతంలో కూడా సవాల్ విసిరారు. గత వైసీపీ పాలనలో కార్యకర్తలు తీవ్ర అవమానాలు, కష్టాలు పడ్డారని, ఇకపై ప్రతి కార్యకర్తకు పార్టీ అండగా ఉంటామని అచ్చెన్నాయుడు స్పష్టం చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఎంతో మంది ప్రభుత్వాలు ఏర్పాటు చేశారు, ముఖ్యమంత్రులు పరిపాలన చేశారు. కానీ 2019-24 ఆంధ్ర రాష్ట్రంలో జరిగినటువంటి పరిస్థితులు ఒక్కసారి గమనంలోకి తీసుకుంటే రాష్ట్రాన్ని పూర్తిగా చిన్నాభిన్నం చేశారు. వ్యవస్థలన్నింటినీ పూర్తిగా భ్రష్టు పెట్టారు. 2 మాసాలకో 3 మాసాలకో ఒకసారి రావటం, తాడేపల్లి ప్యాలెస్ లో ప్రెస్ మీట్ పెట్టడం ఆనవాయితీగా జరుగుతుంది. నిన్న కూడా గొడ్డల పార్టీ అధ్యక్షుడు పాత్రికేయుల సమావేశాన్ని పెట్టారు. ఆయన 2 సంవత్సరాల్లో ఎన్డీఏ ప్రభుత్వం చేసినటువంటి అభివృద్ధి పైన గాని, ప్రజలకు ఇచ్చినటువంటి హామీలు అమలు పరచలేనటువంటి విషయముల మీద గాని ఎక్కడ మాట్లాడలేదు. ఎందుకంటే 2 సంవత్సరాల్లో ఊహించని విధంగా అభివృద్ధిని, సంక్షేమాన్ని, పరిశ్రమల్ని ఈ రాష్ట్రానికి తీసుకొచ్చి అభివృద్ధి చేస్తున్నాం కాబట్టి దాని మీద ఎక్కడ కూడా మాట్లాడలేదు. మొత్తం మొదటి అక్షరం నుంచి చివరి అక్షరం వరకు పచ్చి అబద్ధాలు. నేను ఎప్పుడూ చెప్తాను, మళ్ళీ చెప్తున్నాను, ఆ పార్టీ పుట్టికే అబద్ధాల పైన పుట్టినటువంటి పార్టీ. చెప్పడానికి ఏదీ లేక చంద్రబాబు నాయుడు గారి మీద వ్యక్తిగత దోషణలు తీసుకెళ్లే కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టాడు. అది కూడా గుండెపోటుతో చచ్చిపోతారని, ఇదే చివరి ఎన్నికలని ఒకసారి నువ్వు తెలుసుకో. ఒంగోని కొబ్బరికాయ కొట్టలేనటువంటి నువ్వు అటువంటి విమర్శలు చేస్తుంటే ఆశ్చర్యం కలుగుతుందని చెప్పి తెలియజేస్తున్నాను. ఏపీలో త్వరలోనే బంగారం గనుల నుంచి వాణిజ్యపరంగా గోల్డ్ ప్రొడక్షన్ షురూ కాబోతోంది. కర్నూలు జిల్లా తుగ్గలి మండలం జొన్నగిరిలో జియో మైసూర్ సంస్థ చేపట్టిన బంగారం వెలికితీత పనులను భూగర్భ గనుల శాఖ మంత్రి కొల్లు రవీంద్ర, పత్తికొండ ఎమ్మెల్యే కేఈ శ్యాంబాబు క్షేత్రస్థాయిలో పరిశీలించారు. మంత్రి కొల్లు రవీంద్ర కీలక వ్యాఖ్యలు చేశారు. గత వైసీపీ ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలతో ఈ ప్రాజెక్టుకు అనుమతులు ఇవ్వకుండా ఆటంకాలు సృష్టించిందని మండిపడ్డారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ఎంతో ప్రతిష్టాత్మకమైన ఈ ప్రాజెక్టుకు అనుమతులు మంజూరు చేసిందన్నారు. ప్రస్తుతం ఇక్కడ రోజుకు 1 కిలో బంగారం ఉత్పత్తి అవుతోందని, రాబోయే రోజుల్లో ఈ ఉత్పత్తి భారీగా పెరిగే అవకాశం ఉందని వెల్లడించారు. కర్నూలు జిల్లాలో జొన్నగిరిలో ఉన్నటువంటి గోల్డ్ మైన్ ని
పరిశీలించడం జరిగింది. ఇక్కడ జియో మైసూర్ సంస్థ ఆధ్వర్యంలో ఇక్కడ ప్రొడక్షన్కి దగ్గరికి వచ్చింది ఈరోజు. అవన్నీ కూడా ఒకసారి పరిశీలన చేయడం జరిగింది. చాలా బాగా లేటెస్ట్ ఎక్విప్మెంట్ ఇక్కడ వాళ్ళందరూ కూడా ఏర్పాటు చేయడం. పర్ డే అంటే టన్నుకి 1 గ్రామ్ వస్తుంది అంటారు. భవిష్యత్తులో ఇంకా పెరిగేదానికి అవకాశం వస్తుంది. అంటే ఇంకా కిందకి వెళ్ళి ఇప్పుడు 300 మీటర్ల వరకు వెళ్ళారు. భవిష్యత్తులో ఇది 2 కిలోమీటర్ల వరకు కూడా కింద అడుగులు ఉంది. అంటే దాదాపు 2000 మీటర్ల వరకు కూడా వెళ్ళడానికి అవకాశం ఉంది. పర్ డే 1 కేజీ యావరేజ్ ఇస్తూ ఉన్నారు. అంటే పర్ మంత్ 30 కేజీస్ ఇస్తుంది. ఇది భవిష్యత్తులో ఇంకా పెరగడానికి అవకాశం ఉంది. దగ్గర 13,000 టన్స్ అవైలబిలిటీ ఉంటుంది ఈ ప్రాంతంలో అని చెప్పి అంచనా ఉంది. దానికి తగిన విధంగా వాళ్ళు అన్ని ఏర్పాట్లు కూడా చేసుకోవడం జరుగుతుంది. గతంలో చాలా నిర్లక్ష్యం కాబట్టి రాష్ట్రంలో మైనింగ్ అంతా కూడా చాలా నిర్లక్ష్యం కాబడింది. దీన్ని ఈ వెల్త్ని మైనింగ్ని ఒక వెల్త్గా తీసుకుని రాష్ట్రానికి ఉపయోగపడంగా చేయాలనేది ముఖ్యమంత్రి గారి యొక్క ఆలోచన. అదే కాకుండా మనకి క్వాడ్జ్ ఉంది. గతంలో జగన్మోహన్ రెడ్డి ఇష్టారాజ్యం క్వాడ్జ్ని మొత్తం నిరుపయోగం చేశారు. వాళ్ళు జేబులు నింపుకున్నారు తప్ప ఈ రాష్ట్రానికి కానీ ప్రభుత్వానికి కానీ ఉపయోగపడేదని చేయలేదు. ఇవాళ అందుకని క్వాడ్జ్ని వాల్యుయేషన్ చేసి ఎందుకంటే ఇవాళ మనం వాడుతున్నటువంటి సోలార్ ప్యానల్స్ కానీ ఇవాళ చాలా డిమాండ్ ఉంది. అవన్నీ కూడా ఇక్కడే మనం ఏర్పాటు చేసుకోవడానికి కూడా మనం ప్రయత్నం. నెల్లూరు జిల్లాలో ఆత్మకూరులోని టిడ్కో గృహాల సముదాయంలో నిర్మిస్తున్న మోడల్ ఆలయ పనులను మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి పరిశీలించారు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి ప్రాంతంలోనూ ఆధ్యాత్మిక శోభను సంతరింపజేయడమే కూటమి ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి స్పష్టం చేశారు. ఆలయ నిర్మాణంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అధికారులకు పలు సూచనలు చేశారు. రాష్ట్రంలో 20 లక్షల నుంచి 40 లక్షల బడ్జెట్తో నిర్మించనున్న 5,000 దేవాలయాల ప్రణాళికలో భాగంగా ఈ మోడల్ ఆలయాన్ని నిర్మిస్తున్నట్లు మంత్రి ఆనం తెలిపారు. గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ప్రతి ప్రాంతంలో ఒక ఆలయం ఉండాలి. ఆ ఆలయం ద్వారా ఆ ప్రాంతంలో ఉన్నటువంటి కుటుంబాలన్నీ కూడా ఆధ్యాత్మిక శోభతో వాళ్ళకి దైవం యొక్క సహాయ సహకారాలు ఆశీర్వచనాలు ప్రతినిత్యం ఉండే విధంగా ఆలయాలు కావాలి అని చెప్పి ముఖ్యమంత్రి గారు తీసుకున్న నిర్ణయం. దీనికని ఈ సంవత్సరం మొదలుపెట్టి 5,000 ఆలయాలు రాష్ట్రం అంతా కూడా నిర్మాణం చేయడానికి 2 సంవత్సరాల్లో ఈ కార్యక్రమం పూర్తి కావాలి అని చెప్పి ముఖ్యమంత్రి గారు ఆదేశాలు ఇచ్చారు. దీనికి ఒక మోడల్ ఆలయం కట్టాలి అని అంటే మన దగ్గరే టిడ్కో కాలనీ ఉంది. టిడ్కో కాలనీలో ఒక మోడల్ ఆలయం కడదామని చెప్పి దీన్ని ఆలయాన్ని మొదలుపెట్టాం. ఇది మొదలుపెట్టేటప్పుడు దీనికి మంజూరైనటువంటిది 10 లక్షల రూపాయలు మాత్రమే. గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై టీడీపీ నేత యనమల రామకృష్ణుడు తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. జగన్ నిర్వహించిన 2 గంటల ప్రెస్ మీట్ కేవలం తన సొంత డబ్బా కోసమే తప్ప అందులో రాష్ట్ర ప్రయోజనాల గురించిన ప్రస్తావనే లేదని యనమల ఎద్దేవా చేశారు. జగన్ రాజకీయాలకే అర్హుడు కాదంటూ ఆయన కుటుంబ నేపథ్యం, గత అవినీతి కేసులను ప్రస్తావిస్తూ యనమల రామకృష్ణుడు చేసిన ఘాటు వ్యాఖ్యలు ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో తీవ్ర సంచలనంగా మారాయి. క్రిమినల్ బ్యాక్గ్రౌండ్ ఉండేటువంటి నాయకుల మాట్లాడడం జరిగింది. ఎందుకంటే ప్రతిపక్షానికి కొన్ని బాధ్యతలు ఉంటాయి. ప్రతిపక్షం ప్రజల గురించి పనిచేయాలి, రాష్ట్రం గురించి పనిచేయాలి, ప్రభుత్వం చేస్తున్నటువంటి చెక్స్ అండ్ బ్యాలెన్సెస్ ఉంటే చెప్పాలి. అంతేగాని చంద్రబాబు నాయుడు వ్యక్తిగతంగా కూటమి ప్రభుత్వాన్ని వ్యక్తిగతంగా విమర్శించడం అనేటువంటి రాజకీయాల్లో ఒక కొత్త పాత్రను పోషిస్తూ ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి. ఇది సరి అయినటువంటి విధానం కాదు ప్రతిపక్ష నాయకుడికి. విచిత్రం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి చెప్పుకుంటాడు, నేను చాలా గొప్పవాడిని, మాది చాలా మంచి కుటుంబం, నేను చాలా బుద్ధిమంతుణ్ణి, చాలా నీతివంతుణ్ణి అనేటువంటి విధానంలో ఆయన చెప్పుకొచ్చాడు. ఆయన స్పీచ్లోనూ ఉంది ఆయన ప్రశ్న. విశాఖ పశ్చిమ నియోజకవర్గంలో కాపు భవనాన్ని ఎంపీ భరత్, ఎమ్మెల్యే గణబాబుతో ప్రారంభించారు. తెలుగుదేశం జనసేన కూటమిని విడగొట్టేందుకు కొందరు కుట్రలు చేస్తున్నారని విశాఖ ఎంపీ శ్రీ భరత్ అన్నారు. పవన్ కళ్యాణ్ ను కావాలని కొందరు రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారని, కానీ రాష్ట్ర అభివృద్ధి కోసం పవన్ కళ్యాణ్ ఎలాంటి విమర్శలనైనా పట్టించుకోకుండా ముందుకెళ్తున్నారని కొనియాడారు. అలాగే తనకు కులాల మధ్య హెచ్చుతగ్గులు లేవని, అన్ని కులాలను సమానంగా గౌరవిస్తానని శ్రీ భరత్ స్పష్టం చేశారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం పనిచేస్తున్నారు, కొందరు మమ్మల్ని విడదీయడానికి ప్రయత్నిస్తున్నారు. సో అదేంటి అంటే రాష్ట్ర అభివృద్ధి కోసం ఏం మంచిది అనేది మీ అందరూ విజ్ఞానపరులు ఆలోచించండి. నాకు వేదిక వచ్చినప్పుడల్లా అప్పుడున్న టాపిక్ బట్టి మేము మాట్లాడతాము. అభివృద్ధి కావాలి, అందుకే నాకు పవన్ కళ్యాణ్ గారంటే చాలా గౌరవం. ఎప్పుడు ఆయన్ని ప్రొవోక్ చేయడానికి, పవన్ కళ్యాణ్ గారిని ప్రొవోక్ చేయడానికి కొందరు ప్రయత్నిస్తారు, కానీ ఆయన ఎప్పుడు విజ్ఞతతో మన భవిష్యత్తు, మన యువత, మన రాష్ట్రం
అది బాగుండాలి. దానికోసం ఏం చేయాలనేది చాలా స్పష్టంగా ఆయన మాట్లాడతారు. సో విన్నప్పుడల్లా ఐ ఫీల్ వెరీ హ్యాపీ దట్ రాష్ట్ర నాయకత్వం మంచి చేతుల్లో ఉంది. చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు వాళ్ళ నాయకత్వంలో రాష్ట్రం మంచి డైరెక్షన్లో వెళ్తుంది. అండ్ ఇవాళ నా వరకు వస్తే నేను ఎలక్షన్ క్యాంపెయిన్లో మిడ్ పెన్నార్ ప్రాజెక్టు పరిధిలోని సౌత్ కెనాల్ మరమ్మత్తు పనులపై తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి ప్రత్యేక దృష్టి పెట్టారు. ఇరిగేషన్ ఎస్ఈని కలిసి కాలువ ఆధునికీకరణ పనులపై సుదీర్ఘంగా చర్చించారు. సీఎం చంద్రబాబు ఈ ప్రాజెక్టు మరమ్మతుల కోసం సుమారు 8.5 కోట్లు కేటాయించారని జేసీ ప్రభాకర్ రెడ్డి గుర్తు చేశారు. ఈ నిధులతో జరిగే పనుల్లో కాంట్రాక్టర్లు ఎక్కడా నాసిరకం ఆచరణకు పాల్పడకుండా ఐఎస్ఓ ప్రమాణాల ప్రకారం క్వాలిటీ మెయింటైన్ చేయాలని ఆయన డిమాండ్ చేశారు. నాణ్యత లోపిస్తే 5 లక్షల మంది ప్రజలు నష్టపోతారని, ఎక్కడైనా తప్పుడు పనులు జరిగితే ఊరుకునేది లేదని హెచ్చరించారు. కాంట్రాక్టర్లు తమ సొంత ఇళ్లను ఎంత పద్ధతిగా నిర్మించుకుంటారో ఈ కాలువ పనులను కూడా అంతే బాధ్యతగా చేయాలన్నారు. పనులు నాణ్యంగా జరిగేలా తాము కూడా పూర్తి స్థాయిలో పర్యవేక్షిస్తామని ఇరిగేషన్ అధికారులు జేసీకి హామీ ఇచ్చారు. మేము చెప్పేది ఒకటే, కాంట్రాక్టర్లు ఒకవేళ 2, 3, 4 ఉంటారు. నాసిరకం పనిచేసిపోతే రైతాంగం 3 మండలాల్లో నాకు తెలిసి 1,20,000 మంది రైతాంగం ఉంది. 1,20,000 ప్లస్ 4 నేర్చుకున్నా కానీ ఒక 5 లక్షల మంది ఇదవుతారు. కాబట్టి మేము ఎస్సీ గారిని వాళ్ళ స్టాఫ్ని అడిగింది ఏమంటే, సారికి ఐఎస్ఓ ఇండియన్ స్టాండర్డ్ ప్రకారం ఉండాలా, రూపు తెగిపోతే మళ్ళీ వేసే పరిస్థితులు లేరు, మాకు అది ఐఎస్ఓ కావాలి. చంద్రబాబు భూదాన్ భూముల వ్యవహారంలో ఐఏఎస్ అధికారి అమోయ్ కుమార్ కు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ మరోసారి సమన్లు జారీ చేసింది. మనీ లాండరింగ్ కోణంలో దర్యాప్తు కొనసాగిస్తున్న ఈడీ ఈ నెల 25న విచారణకు హాజరు కావాలని ఆదేశించింది. ఈసారి 3 సేల్ డీడ్లకు సంబంధించిన పూర్తి వివరాలతో రావాలని స్పష్టం చేసింది. ఇప్పటికే 2024లో అమోయ్ కుమార్ ను ఈడీ అధికారులు విచారించారు. మహేశ్వరం పోలీస్ స్టేషన్లో నమోదైన కేసుల ఆధారంగా ఈ దర్యాప్తు కొనసాగుతోంది. భూదాన్కు చెందిన సుమారు 42 ఎకరాల భూమిని ప్రైవేటు వ్యక్తులకు కట్టబెట్టినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ వ్యవహారంలో భారీ ఆర్థిక లాభాలు పొందినట్టు అమోయ్ కుమార్ పై ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ప్రస్తుతం ఈ కేసులో మనీ ట్రయల్, భూముల బదిలీలు, రిజిస్ట్రేషన్ పత్రాలపై ఈడీ ఫోకస్ పెట్టింది. తెలంగాణ విద్యా కమిషన్ చైర్మన్ పదవికి ఆకునూరి మురళి రాజీనామా చేశారు. ఆయన పదవీ కాలం మరో 4 నెలలు ఉంది. కానీ ఆయన ముందుగానే రాజీనామా చేశారు. ఈ మేరకు ఆయన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి రాజీనామా పత్రాన్ని పంపించారు. తనకిచ్చిన బాధ్యతను పూర్తి చేశానని ఆయన తన రాజీనామా పత్రంలో తెలిపారు. తనకు అప్పగించిన బాధ్యత పూర్తి కావడంతో రాజీనామా చేస్తున్నట్లు తెలిపారు. రాష్ట్రంలో విద్యా వ్యవస్థ బలోపేతం, సంస్కరణల కోసం ప్రభుత్వం విద్యా కమిషన్ను ఏర్పాటు చేసి దానికి చైర్మన్ గా ఆకునూరి మురళిని నియమించింది. దేశంలో రిజర్వేషన్ల వ్యవస్థపై సుప్రీంకోర్టు సంచలన వ్యాఖ్యలు చేసింది. రిజర్వేషన్ల ద్వారా విద్యాపరంగా, ఆర్థికంగా ఉన్నత స్థాయికి చేరిన కుటుంబాలకు ఇంకా కోటా ప్రయోజనాలు ఎందుకని ప్రశ్నించింది. వెనుకబడిన తరగతుల్లోని క్రిమిలేయర్ మినహాయింపులపై దాఖలైన పిటిషన్ విచారణ సందర్భంగా దేశ అత్యున్నత న్యాయస్థానం ఈ కీలక వ్యాఖ్యలు చేసింది. తల్లిదండ్రులిద్దరూ ఐఏఎస్ అధికారులైతే వారి పిల్లలకు ఇంకా రిజర్వేషన్లు ఎందుకు వర్తింపచేయాలని కోర్టు ప్రశ్నించింది. ఒక తరం రిజర్వేషన్లతో ఉన్నత స్థాయికి చేరినప్పుడు తదుపరి తరం అర్హతలపై ఖచ్చితంగా సమీక్ష జరగాలని, అప్పుడే సమాజంలో సమతుల్యత వస్తుందని అభిప్రాయపడింది. అలాగే ఈడబ్ల్యూఎస్ కోటా కేవలం ఆర్థిక వెనుకబాటుతనం ఆధారంగా ఇచ్చేదేనని జస్టిస్ నాగరత్న స్పష్టం చేశారు. ఈ కీలక వ్యవహారంపై పూర్తి వివరణ ఇవ్వాలని కోరుతూ సుప్రీంకోర్టు అన్ని పక్షాలకు నోటీసులు జారీ చేసింది. కేంద్ర ప్రభుత్వానికి ఆర్బీఐ భారీ ఊరటనిచ్చే తీపి కబురు చెప్పింది. 2025-26 ఆర్థిక సంవత్సరానికి గాను ఏకంగా 2.87 లక్షల కోట్లను డివిడెండ్ రూపంలో ప్రభుత్వానికి చెల్లించనున్నట్లు ఆర్బీఐ ప్రకటించింది. ఆర్బీఐ చరిత్రలోనే ఈ స్థాయిలో ఇంత పెద్ద మొత్తంలో కేంద్రానికి డివిడెండ్ చెల్లించడం ఇదే తొలిసారి. ప్రస్తుత అంతర్జాతీయ, భౌగోళిక, రాజకీయ అనిశ్చిత పరిస్థితులు, ఆర్థిక సవాళ్ల మధ్య కేంద్ర ప్రభుత్వ ఖజానాకు ఈ నిధులు కొండంత అండగా మారనున్నాయి. ఆర్బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా నేతృత్వంలో జరిగిన సెంట్రల్ బోర్డు డైరెక్టర్ల సమావేశంలో ఈ చారిత్రాత్మక నిర్ణయం తీసుకున్నారు. రాజ్యసభ ఎన్నికలకు షెడ్యూల్ విడుదలైంది. 24 రాజ్యసభ స్థానాలకు జూన్ 18న ఎన్నికలు జరగనున్నాయి. రాజ్యసభ ఎన్నికలకు జూన్ 1న నోటిఫికేషన్ విడుదల కానుంది. 10 రాష్ట్రాల్లో 24 రాజ్యసభ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి.
మధ్యప్రాచ్యంలో ఇరాన్ యుద్ధం కారణంగా ప్రపంచం మరో భయంకరమైన చమురు సంక్షోభం అంచున నిలిచింది. ప్రపంచ చమురు రవాణాకు కీలకమైన హార్ముజ్ జలసంధి వద్ద ఉద్రిక్తతలు పెరగడంతో ముడి చమురు ధర బ్యారెల్కు ఏకంగా $200లకు చేరవచ్చని నిపుణులు హెచ్చరిస్తున్నారు. దీనివల్ల పెట్రోల్ ధరలతో పాటు ప్రపంచవ్యాప్తంగా ద్రవ్యోల్బణం పెరిగి ఆర్థిక వ్యవస్థలు కుప్పకూలే ప్రమాదం ఉంది. ఇరాన్తో ఉద్రిక్తతల నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేశారు. త్వరలో జరగనున్న తన పెద్ద కుమారుడు డొనాల్డ్ ట్రంప్ జూనియర్ వివాహానికి తాను హాజరు కాకపోవచ్చని ఆయన తెలిపారు. ఆ వేడుకకు హాజరైనా హాజరు కాకపోయినా తప్పుడు వార్తలతో తనను చంపేస్తారని చమత్కరించారు. అందుకే వివాహానికి హాజరయ్యేందుకు ప్రయత్నిస్తానని, అయితే ప్రస్తుత అంతర్జాతీయ పరిణామాలు, భద్రతాపరమైన ఆందోళనల నేపథ్యంలో అది కష్టంగా మారే అవకాశం ఉందని తెలిపారు. 48 ఏళ్ల డొనాల్డ్ ట్రంప్ జూనియర్ ఈ వారాంతంలో తన ప్రియురాలు బెటినా ఆండర్సన్ను వివాహం చేసుకున్నారు. ఈ వేడుక బహమాస్లో జరగనుంది. భద్రతా కారణాల దృష్ట్యా ఈ వివాహానికి సన్నిహితులను మాత్రమే ఆహ్వానించారు. దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు లాభాల్లో ముగిశాయి. అమెరికా, ఇరాన్ మధ్య శాంతి ఒప్పందం కుదరొచ్చన్న అంచనాలతో అంతర్జాతీయ మార్కెట్లతో పాటు మన మార్కెట్లు లాభపడ్డాయి. దేశీయంగా రూపాయి విలువ బలపడడం, బ్యాంక్, ఫినాన్షియల్ స్టాక్స్ లో కొనుగోళ్ల మద్దతు కలిసొచ్చింది. సెన్సెక్స్ 232 పాయింట్ల లాభంతో 75,415 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 64 పాయింట్ల లాభంతో 23,719 వద్ద ముగిసింది. డాలర్తో రూపాయి మారకం విలువ 63 పైసలు బలపడి 95.73కు చేరింది. సెన్సెక్స్ 30 సూచీలో ట్రెంట్, యాక్సిస్ బ్యాంక్, ఐసిఐసిఐ బ్యాంక్, ఏషియన్ పెయింట్స్, హిందుస్థాన్ యూనిలివర్ షేర్లు ప్రధానంగా లాభపడ్డాయి. సన్ ఫార్మా, ఐటీసీ, పవర్ గ్రిడ్ కార్పొరేషన్, బీఈఎల్, భారతి ఎయిర్టెల్ షేర్లు నష్టాలు చవిచూశాయి. అంతర్జాతీయంగా ముడి చమురు బ్యారెల్ ధర $105.07 వద్ద కొనసాగుతుండగా బంగారం ఔన్స్ $4,532 వద్ద ట్రేడ్ అవుతుంది.